ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ప్రకంపనలు సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా సునామీని మించుతోంది. కొద్ది రోజుల క్రిందట విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూలు చేస్తోంది. దీనిపై సినీ ప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి వైసీపీ నేతలు అయితే తమ ఓన్ చిత్రమని భావిస్తున్నారు. చిత్రం విడుదలైన సందర్భంలో థియేటర్ల వద్ద సందడి చేశారు. ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు. ఏకంగా జగన్ బొమ్మలతో పాటు వైసీపీ నేతల ఫోటోలతో నింపేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఏకంగా సినీ విశ్లేషకుడిగా మారిపోయారు. ఒకరిద్దరు నాయకులు నేరుగా పుష్ప సినిమాను చూసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేశారు. అయితే తాజాగా మంత్రి రోజా స్పందించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ దర్శకత్వ ప్రతిభను అభినందించారు. తమ చిత్తూరు యాసకు, అక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు సినిమాలో పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో జగన్ అంతటి ప్రాధాన్యం ఇచ్చారని, మరోసారి పుష్ప 2 చిత్రంలో చిత్తూరు యాసకు ఎనలేని గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. రోజా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గంగమ్మ జాతరను ప్రస్తావిస్తూ వైసీపీ ఈ జాతరకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేస్తూ రోజా చేసిన ట్వీట్ అయితే సాగింది. వేటూరి గారి ఒక ఇంటర్వ్యూలో అంటారు, అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో, ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయని. లెక్కల మాస్టర్ సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పై చిందులేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక్క భాష యాసకే కాదు, వేషానికి కూడా 100% న్యాయం చేయించారు. నటీనటులతో మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరూరంతా రే మచ్చా ఎవడ్రా ఈడని మాట్లాడుకునేలా చేశారు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే రికార్డులు తిరగరాస్తున్నాయి. తిరుపతి గంగ జాతరను వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది. మీరు 3 గంటల 20 నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్ హిట్ పర్ఫార్మెన్స్. హీరో చీర కట్టుకుని, పసుపు రాసుకుని, గంధం పూసుకుని, నిమ్మకాయల దండ మెడలో వేసుకుని జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేసి స్క్రీన్స్ పై అద్భుతంగా అయితే చేసి చూపించారంటూ ట్వీట్ చేశారు రోజా. అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చి పడుతోంది. వచ్చిందండి వయ్యారి అంటూ ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు. అయితే రోజా ఆరాటం చూస్తుంటే వైసీపీ హయాంలో గంగా జాతర జరిగిందని, సినిమా మొత్తం చిత్తూరు యాసలో సాగిందని, టోటల్ గా పుష్ప 2 చిత్ర విజయం వెనుక వైసీపీ ఉందనే సంకేతాలు పంపించేస్తోంది. ప్రస్తుతం రోజా ట్వీట్స్ మీద ట్వీట్లు కొనసాగుతూ ఒక రేంజ్ లో అయితే కామెంట్లు చేస్తున్నారు ఆడియన్స్.